ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 21వ తారీఖు బుధవారం. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ అయితే గ్రీన్లో ఉన్నాయి. సో ఏడిఆర్స్ నుంచి ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. దాని తర్వాత పిఎస్సి బ్యాంకు, ఫైనాన్షియల్స్ బ్యాంకులో, నిఫ్టీ బ్యాంకులో కొంత రికవరీ అనేది కనిపించింది. దాదాపుగా 80% ఇండియన్ ఇండిసెస్ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సౌత్ కొరియా, హాంకాంగ్, రష్యా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి స్లైట్గా. ఇక మిగతా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఏషియా మార్కెట్ జపాన్ గ్రీన్లో ఉంది. S&P 500 వీక్స్ అయితే కొద్దిగా రైజ్ అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్ మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్, US 500 కానీ, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ US 30 కానీ చూస్తే ప్రస్తుతం అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేస్తే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈ రోజున మనకి సాయంత్రం క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్, FOMC మీటింగ్ మినిట్స్ అనేది ఉంది. ఈ రెండు కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఏ స్టాక్ కూడా రిజల్ట్స్ అయితే ఈరోజు అనౌన్స్ చేయట్లేదు. అదే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఇండియా సిమ్, బిర్లా సాఫ్ట్, ఆర్తి ఇండస్ట్రీస్, నేషనల్ అల్యూమినియం, హిందూ కాపర్, GNFC, సన్ టీవీ, ABFRL, LIC హౌసింగ్ ఫైనాన్స్, PEL, గ్రాన్యూల్స్, బంధన్ బ్యాంక్, బలరాం చిమ్నీస్ అండ్ మనప్పురం, RBL బ్యాంక్, సెయిల్. అయితే ప్రీవియస్గా బ్యాన్ లిస్ట్లో నుండి బయటకు వచ్చిన వాటిలో సింబల్ ఫర్టిలైజర్స్, ఇండియా మార్ట్, NMDC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ IDFC ఫస్ట్ బ్యాంకు, IEX, ఎక్సైట్ ఇండస్ట్రీస్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే ప్రాబిలిటీ కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ జరిగిన వాటిలో మనం చూసుకున్నట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ అనేది కనిపిస్తుంది. ICICI ప్రూ లైఫ్, CUB, సిటీ యూనియన్ బ్యాంక్ అనమాట, హిందుస్థాన్ పెట్రోలియం, పోలీక్యాబ్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో మదర్సన్, GNFC, బాలకృష్ణ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, డివిస్ ల్యాబ్స్ ఉన్నాయి. సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్లో భారతీయ ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎటువంటి స్టాక్ కూడా కనిపించట్లేదు. ఇక ఈ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ప్రైస్ యాక్షన్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకేంటంటే స్టిల్ ఆ షార్ట్ కవరింగ్ అనేది సజెస్ట్ చేస్తుంది. లాస్ట్ 1, 2, 3, 4 రోజుల నుంచి కూడా యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకైతే షార్ట్ కవరింగ్ అనేది చూపిస్తూ ఉంది. ఇక లాంగ్ సైడ్ ఫీచర్స్లో మనం చూసుకున్నట్టయితే 61% కనిపించగా షార్ట్ సైడ్ 25% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ 0.55%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 12.15% అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా లాంగ్ సైడ్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే SBI లైఫ్ టాప్ గెయినర్గా ఉంది. అబోవ్ 5% క్లోజ్ అయింది. HDFC లైఫ్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఇట్లా ఉన్నాయి మంచి స్టాక్స్. ఇక టాప్ లూజర్స్లో మనం చూసుకున్నట్టయితే ONGC, భారతీ ఎయిర్టెల్, అదానీ అండ్ అపోలో హాస్పిటల్, సిప్లా, ITC అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనకి పార్టిసిపెంట్ వైజ్గా డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా FIS డేటాలో ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ అయితే లాంగ్ తీసుకున్నారు. ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్లో ఏంటంటే ఇవి షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు చూపిస్తూ ఉంది. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా అయితే వీళ్ళు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. DIS డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ని షార్ట్ చేశారు, ఫీచర్స్ని, స్టాక్ ఫీచర్స్ని కూడా షార్ట్ చేశారు. అయితే మాత్రం స్టాక్స్ అయితే బై చేశారు. ఇక FIS 1458 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా DIS 2252 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక R2 లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. 24,693, రఫ్గా 24,700 అనుకోవచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 24,578 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకి 24,750 అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. మనం చూస్తే ఇక్కడ R2 అయితే బ్రేక్అవుట్ అయింది 50,900 లెవెల్. సో R1 దిశగా వస్తుంది. సో ప్రస్తుతానికి 50,636 ఇంపార్టెంట్ సపోర్టు. దాని తర్వాత 50,460 ఇంపార్టెంట్ సపోర్టు.
రెసిస్టెన్స్ విషయానికి వస్తే 50,900 అనుకున్నాం కదా, దాని తర్వాత 51,081 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అయితే మనకి కూల్ ఆఫ్ అయింది. డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే -3.46% నెగిటివ్గా ఉంది. డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది కొద్దిగా తక్కువగా ఉండే. డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రాంగ్ బేరిష్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. ఇక యుఎస్ సిఎఫ్డీస్ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికైతే కొద్దిగా బులిష్లో ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తున్న సమయానికి 32 పాయింట్లు అయితే పాజిటివ్గా ఉంది. నిన్నటి రోజునైతే నిఫ్టీ గ్రీన్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్రీన్లో క్లోజ్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఆల్మోస్ట్ కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగింది. మార్నింగ్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఏమైందంటే కిందకు వెళ్ళింది. ఎక్కడ 24,680 దాకా వెళ్ళింది. అంటే ఒక 20-25 పాయింట్లు కిందకి వెళ్ళింది గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత. మళ్ళీ అగైన్ ఏంటంటే బౌన్స్ అయితే అవుతుంది. సో ప్రస్తుతానికి మనకి 24,710 అనుకుందాం రఫ్గా, అక్కడ ట్రేడ్ అవుతుంది. సో మనకి నిన్న నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,710 దగ్గర రఫ్గా. సో ఆల్మోస్ట్ ఒక ఫ్లాట్, లేకపోతే మార్నింగ్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఒక బేరిష్ అనమాట, స్మాల్ అనమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 20 పాయింట్స్ అటు ఇటుగా ఫ్లాట్ ఓపెనింగ్ అయితే యాజ్ ఆఫ్ ద నవ్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నిఫ్టీ బ్యాంక్ అయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. నిఫ్టీ 50 విషయానికి వస్తే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక కొన్ని స్టాక్స్ అనేది మనం రెడార్లో పెట్టాలి ఫ్రెండ్స్. సిఎన్టీ కానీ, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, జెనస్ పవర్ ఇన్ఫ్రా, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఓలా ఎలక్ట్రిక్ అనేది మనం ఈరోజు ఫోకస్ చేయాల్సి ఉంది. ఈ యొక్క స్టాక్స్ సంబంధించిన లిస్ట్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మీ యొక్క లైక్ ద్వారా సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.